హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఈరోజు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని మామూలుగా ప్రారంభించారనమాట. దాని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ముందల నేను మా వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే క్వాంటమ్ వ్యాలీని అఫీషియల్‌గా స్టార్ట్ చేశారండి. అమరావతి దగ్గర ఉద్దండరాయనపాలెంలో 50 ఎకరాల విస్తీర్ణంలో స్టార్ట్ చేశారు. ఆ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులు, ఇంకా మన కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. దీన్ని ఎల్&టీ కంపెనీకి ఇచ్చారు. ఎల్&టీ కంపెనీ అనేది ఆ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన భవనాలన్నీ రెడీ చేసి ఇస్తదనమాట. ఇది జరిగింది. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి నాకు తెలిసి అందరికీ తెలీదు. బాగా ఎడ్యుకేటెడ్‌గా ఉన్న వాళ్ళకే తెలుసు. దానికి తోడు సాఫ్ట్‌వేర్‌లో జాబులు చేసే వాళ్ళకి తెలుసు. కానీ సామాన్యులకి నార్మల్‌గా బయట వేరే ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలియదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువగా చూసుకున్నా కానీ ఈ జనాలు ఎంతసేపటిగా పీపీపీ గురించో, లేకపోతే లడ్డు గురించి ఇట్లాంటి చెత్త రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు కానీ ఇట్లాంటి మంచి మంచి టాపిక్ల గురించి ఎవరు మాట్లాడుకోరు. మామూలుగా అయితే ఇప్పుడు ఏంది, అసలు కంప్యూటర్ ఏం చేస్తుంది? కంప్యూటర్‌ను ఏదన్నా సరే దాంట్లో ఉండే డేటాని బిట్స్ రూపంలో ప్రాసెస్ చేస్తది. అంటే అల్లేది. అది క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే అక్కడ మన కంప్యూటర్ బిట్స్ వాడతాం కాబట్టి ఇక్కడ మామూలుగా క్యూబిట్స్ వాడతాం. ఈ క్యూబిట్స్‌లు 0గా 1గా 2 ఎట్ ఏ టైంలో 2గా ఉండగలదు. అది కంప్యూటరు చేసే క్యాలిక్యులేషన్స్‌ని ఎంతో క్లిష్టమైన క్యాలిక్యులేషన్స్‌ని ఎంతో టైం తీసుకుంటుంది మామూలుగా చేయడానికి. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటింగు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇటువంటి డేటానైనా ప్రాసెస్ చేయగలదు. ఎందుకంటే ఒక క్యూబిట్ ఇంకొక క్యూబిట్‌ని ఈజీగా అనుసంధానం చేసుకోగలదు. అందుకని ఈజీగా డేటాని ప్రాసెస్ చేయగలదనమాట. సో, ఫ్యూచర్ అంతా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, క్వాంటమ్ కంప్యూటింగు వీటి మీదనే ఎక్కువ ఉంటది. ఏ సో, నన్నడిగితే ఎవరైనా కూడా ఈ దిశగా వాటి గురించి తెలుసుకొని, వాటి గురించి నేర్చుకుంటే మంచిది. ఇంకా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే మామూలుగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఈ వ్యాక్సిన్‌ల తయారీలో కూడా వాడుకోవచ్చు మనం. సో, వాటిల్లో వాడి మనం మెడికల్ రంగంలో విపరీతమైన మార్పులు తీసుకురావచ్చు. అంతేకాకుండా దీన్ని వ్యవసాయ రంగంలో కూడా వాడుకోవచ్చు. వ్యవసాయ రంగంలో వాటికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ వాడికి కనుక్కొని, వాడుకొని ఇంకా బాగా వృద్ధిని ఇంకా ఎక్కువ సాధించొచ్చనమాట. అదే కాకుండా ఈ రైతులకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. రైతులకి, ప్రజానీకానికి ఎలాగంటే మనం వాతావరణంలో జరుగుతున్న మార్పులను కనుక్కోవచ్చు. తొందరగా తుఫాన్లు ముప్పు ఎంతుందని కనుక్కోవచ్చు. ఇలాంటివన్నీ ముందుగానే మనం పసిగట్టేసి జాగ్రత్త పడవచ్చు. ఇంకా ఇది ఇప్పుడు ఎంతోమంది చూస్తున్నాం కదా! ఏదైనా సైబర్ క్రైమ్‌లు ఎక్కువైపోతున్నాయి. సో, ఇట్లాంటి ఇప్పుడు హ్యాకింగ్స్‌ను కూడా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సర్లే ఎంత కంట్రోల్ చేసినా అప్పుడు కూడా సిస్టమ్ తగ్గట్టు జనాలు మళ్ళీ హ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తూనే ఉంటారులే గానీ, బట్ ఇప్పుడున్న సిస్టమ్స్ వరకైతే కంట్రోల్ చేయగలం. అప్పటికి మళ్ళీ వాళ్ళు కొత్త విధానాలు రావాలి. కొంతవరకైతే నిర్మూలించగలం హ్యాకింగ్‌ని. కంట్రోల్ చేయగలం. ఇంకా చూసుకుంటే రకరకాల ప్రయోజనాలున్నాయి. ఇంకా అది కాకుండా ఈ అమరావతిలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ 133 క్యూబిట్స్ తోటి క్వాంటమ్ కంప్యూటర్‌ని తీసుకురావాలని అనుకుంటుంది. అది కానీ జరిగితే నిజంగా అద్భుతాలే జరుగుతాయండి ఆంధ్రప్రదేశ్‌లో. ఎందుకంటే మామూలుగా చూసుకుంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్స్‌లో ప్రపంచంలో మొత్తంలో 4, 5 కూడా లేవు. మన ఇక్కడ కూడా ఉంది. మన దేశం మొత్తంలోనే మన ఏషియాలోనే సౌత్ ఏషియానో, ఏషియాలోనే మొత్తంలో ఒక అమరావతిలోనే క్వాంటమ్ వ్యాలీ అనేది ఉంటుంది. సో, ఇక్కడ గాని సక్సెస్ గాని అయిందో అయితే సో, ఆంధ్రప్రదేశ్‌ను ఇంకో వేలో ఊహించుకోవచ్చు మనం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.